ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో కామాఖ్యాదేవి శక్తిపీఠాల్లో అతి శక్తివంతమైన శక్తిపీఠం కామాఖ్యాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం గురించి, ఈ శక్తిపీఠం యొక్క చరిత్ర మీకు ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను. వీడియోను మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. భారతదేశంలో శక్తి ఉపాసనకు అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో కామాఖ్యాదేవి శక్తిపీఠం ఒకటి. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహటి నగరానికి సమీపంలో నీలాంచల్ కొండపై ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాలలో అత్యంత ప్రాచీనమైనది. తంత్ర సాధనకు కేంద్ర బిందువుగా ప్రసిద్ధి చెందింది. శక్తిపీఠాల ఆవిర్భావం. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి శివుని భార్య. దక్షుడు శివుడిని అవమానిస్తూ నిర్వహించిన యజ్ఞంలో సతీ తండ్రి అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ వార్త తెలిసిన శివుడు తీవ్రమైన కోపంతో సతీదేహాన్ని భుజాలపై మోసుకుంటూ తాండవం చేశాడు. ప్రపంచం నాశనం కాకుండా ఉండేందుకు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ముక్కల ముక్కలుగా చేసి భూమిపై పడేశాడు. సతీ శరీర భాగాలు పడిన చోట్లే 51 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. కామాఖ్య ఆలయం యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే, సతీదేవి యొక్క యోని భాగం నీలాంచల కొండపై పడింది. అందువల్ల ఈ స్థలం సృష్టి, సంతానోత్పత్తి, స్త్రీ శక్తికి ప్రతీతిగా పూజించబడుతుంది. ఇక్కడ విగ్రహం ఉండదు. భూమిలో సహజంగా ఏర్పడిన గర్భగుడిలో ఒక రాతి పీఠం ఉంటుంది. ఆ పీఠం ఎప్పుడూ తడిగా ఉండటం ఒక అద్భుతం. దీనిని దేవి రజస్వతలకు సంకేతంగా భావిస్తారు. కామాఖ్యాదేవి పేరు అర్థం చూసుకుంటే, కామ అంటే కోరిక, అక్షయ అంటే నెరవేర్చేది. అంటే భక్తులను కోరికలను నెరవేర్చే దేవతగా కామాఖ్యాదేవిని భావిస్తారు. పురాణ కథలు ప్రకారం చూసుకుంటే, ఈ ప్రాంతాన్ని నరకాసురుడు పాలించేవాడు. అతను కామాఖ్యాదేవి యొక్క భక్తుడు. దేవి ఆశీర్వాదంతో అతను గొప్ప రాజ్యాన్ని నిర్మించాడు. తరువాత అతని కుమారుడు భగదత్తుడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధంలో చేసేవాడు. అయితే ఆలయ నిర్మాణ చరిత్ర చూసుకుంటే, ప్రాచీన కాలంలో ఈ ఆలయం నాశనమయ్యిందని చరిత్ర చెబుతోంది. 8వ శతాబ్దంలో మ్లేచ్చల్ వంశరాజులు దీన్ని పునర్నిర్మించారు. ప్రస్తుత ఉన్న నిర్మాణం 16వ శతాబ్దంలో కోచ్ రాజవంశానికి చెందిన రాజు నరనారాయణుడు మరియు అతని సేనాధిపతి చెలైరాయ్ చేత నిర్మించబడింది. ఆలయ శిల్పకళలతో ఆర్య, ద్రావిడ, స్థానిక, అస్సామీలు శైలులు మేళవింపు కనిపిస్తూ ఉంది. తంత్రశక్తికి కేంద్రంగా కామాఖ్యాదేవి ఆలయం తంత్ర సాధనకు అతి ప్రధాన కేంద్రం. ఇక్కడ వామచార తంత్ర పద్ధతులు అనుసరిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జంతు బలులు కూడా ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇది సాధారణ ఆలయం కాకుండా శక్తిని ప్రత్యక్షంగా అనుభవించే స్థలంగా సాధకులు భావిస్తారు. అంబుబచి మేళా. కామాఖ్యాదేవి ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన పండుగ అంబుబచి మేళా. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సమయంలో దేవి 3 రోజుల పాటు రజస్వతలతో ఉంటుందని నమ్మకం. ఆలయాన్ని మూసివేస్తారు. 4 రోజుల ఆలయం తెరిచినప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ మేళా స్త్రీతత్వాన్ని, ప్రకృతిలోని సృష్టి శక్తిని గౌరవించే పండగగా విశిష్ట ప్రాముఖ్యత పొందింది. ఆధ్యాత్మిక విశిష్టత. కామాఖ్యాదేవి ఆలయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. స్త్రీ శక్తి
అపవిత్రం కాదు, అది సృష్టికి మూలం. ప్రకృతి, స్త్రీ శక్తి ఈ మూడు ఒకే చోట. కామాఖ్యాదేవి ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది శక్తి తత్వానికి ప్రతీక, స్త్రీతత్వ గౌరవానికి నిదర్శనం, ఆధ్యాత్మిక సాధనకు మార్గదర్శకం. ఈ ఆలయంలో భారతీయ సంస్కృతిలోని అత్యంత లోతైన తాత్విక ఆలోచనలు మనకు తెలియజేస్తుంది. జై కామాఖ్యాదేవి.